మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ద గ్రేట్ నికోబార్ ఐలాండ్లో గవర్నమెంట్ 72,000 crores అప్రూవ్ చేసి హాలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది గ్రేట్ నికోబార్ ఐలాండ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎంతైతే ఒక మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని కన్సిడర్ చేస్తున్నామో అంతే క్రిటిసిజం కూడా దీనికి వచ్చిందనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏంటి, దానికి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మనలో ఎక్సలెన్స్. సో ఈ మెయిన్ ప్రాజెక్ట్ వాల్యుయేషన్ వచ్చేసరికి మెయిన్గా 72,000 crores. సో ఇది ఒక మిలిటరీ పరంగా స్ట్రాటజిక్గా, దాంతోపాటు ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, ఎన్విరాన్మెంటల్ పరంగా అండ్ సోషల్ పరంగా కూడా మనం వేరియస్ ఇంప్లికేషన్స్ అనేవి మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎనీ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ విచ్ వీ కెన్ సే ఇట్ ఈస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ వర్సెస్ కన్జర్వేషన్. మనకి ఎప్పుడు కూడా ఈ డిబేట్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ గురించి తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది మనకి గ్రేట్ నికోబార్లో ఉంది. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, ట్రాపికల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అంత ఈజీగా బిల్డ్ అయ్యేది కాదు. ఇట్ విల్ టేక్ మెనీ ఇయర్స్ టు బిల్డ్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ హోమ్ టు 2 ఇండిజినస్ ట్రైబ్స్, షాంపెన్ అండ్ నికోబారీస్. ఈ 2 ట్రైబ్స్ కూడా ఏవైతే ఉన్నాయో హ్యూమన్ కాంటాక్ట్ అనేది ఎక్కువగా లేదనమాట. సో మెయిన్గా ఇది ఒక హాలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది గ్రేట్ నికోబార్ కోసం తీసుకున్న అంబిషియస్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసరికి 72,000 crores అంటున్నారు. అండ్ ద ఇంప్లిమెంటేషన్ నోడల్ ఏజెన్సీ ఏదైతే ఉందో దీని పరంగా ఇట్ ఈస్ నీతి ఆయోగ్. బట్ మనకి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో మొత్తం ఎంత ఏరియా కవర్ చేస్తున్నారు? జస్ట్ 18% ఆఫ్ ది ఐలాండ్ కవర్ చేస్తున్నారు, విచ్ ఈస్ అబౌట్ 166 square kilometers. అయితే మనం మెయిన్గా ఈ ట్రాన్స్షిప్మెంట్కి కావచ్చు, వీటన్నిటి మీద ఏంటంటే ఫారెన్ షిప్మెంట్స్ మీద, ఫారెన్ పోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. సో ఆ రకంగా డిపెండ్ అవ్వకుండా మనకంటే సొంతంగా లైక్ ట్రాన్స్షిప్మెంట్ హబ్, దాంతోపాటు స్ట్రాటజికలీ డిఫెన్స్ పరంగా కూడా మనకి ఇండో పసిఫిక్ రీజియన్ మీద మంచి లైక్ గ్రిప్ రావడం కోసము ఒక డిఫెన్స్ హబ్ లాగా కూడా మనం దీన్ని చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఏంటి, నేషనల్ డీప్ వాటర్ పోర్ట్ అండ్ ప్లాంట్ కెపాసిటీ మనకి ఉన్నదానికంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. అండ్ మెయిన్గా ఇంటర్నేషనల్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ కొలంబో, సింగపూర్, పోర్ట్ లాంగ్. సో ఇండియా వీటి మీద ఎక్కువగా ఏంటి ట్రాన్స్షిప్మెంట్ కోసం డిపెండ్ అవుతుంది. ఆ రకంగా మనకి షిప్పింగ్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో ఈ షిప్పింగ్ కాస్ట్ తగ్గించడం కోసం అండ్ టు రెడ్యూస్ ద ఇండియాస్ డిపెండెన్సీ ఆన్ ద ఫారెన్ పోర్ట్స్ మనం దీని అనేది లైక్ డెవలప్ చేస్తున్నాం అనమాట. అండ్ సెకండ్ కాంపోనెంట్ వచ్చేసరికి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అండ్ ఈ మెయిన్ యూనిక్ ఫీచర్ వచ్చేసరికి నాట్ జస్ట్ సివిల్ ఎయిర్పోర్ట్, ఇట్ వర్క్స్ యాజ్ బోత్ సివిల్ యాజ్ వెల్ యాజ్ ది డిఫెన్స్ ఎయిర్పోర్ట్. మిలిటరీ యూస్కి కూడా వాడతారు. సో దీని వచ్చేసరికి మనము 24/7 ఆపరేట్ చేస్తూ ఉంటాము. అండ్ పీక్ కెపాసిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఈజ్ 4,000 passengers per hour. 4,000 passengers per hour. సో ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పంటే నాట్ జస్ట్ విత్ రెస్పెక్ట్ టు కనెక్టివిటీ, బట్ ఆల్సో మనకి ఒక స్ట్రాటజిక్ సర్వేలెన్స్ అండ్ లాజిస్టిక్స్ క్యారీ చేసుకోవడానికి ఒక బేస్ లాగా మనకి వర్క్ అవుతూ ఉంటుంది. And here we are going to have an integrated township. So where both industrial areas as well as the residential areas, both of them are going to be common. So ఈ రకంగా ఇది డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో విచ్ విల్ లీడ్ ద పాపులేషన్ ఫ్రమ్ 8,000 to 3.5 lakhs in 30 years. సో ఇక్కడ మనం లార్జ్ స్కేల్ అర్బనైజేషన్ ఆఫ్ ది రెయిన్ ఫారెస్ట్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. దాంతోపాటు we are going to have a power plant, gas and power plant with 400 megawatt amperes, right? 400 MVA. Now what is the strategic importance? చూసుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా నుంచి మనకి ఆల్మోస్ట్ చాలా షిప్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు ఓవర్లుక్ ఇట్ ఆర్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ 40% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ పాసెస్ త్రూ లైక్ ఆల్ దిస్ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా. మనము సో దీనివల్ల ఏం చేయొచ్చు అని చెప్పంటే చైనీస్ మూవ్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేసి ఇట్ విల్ స్ట్రెంథన్ ద ఇండియన్ ఓషన్ స్ట్రాటజీ. మన ఇండియన్ ఓషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని మనకి స్ట్రెంథన్ చేస్తుంది అనమాట. అండ్ ఎకనామీ పరంగా చూసుకుంటే 75% ఆఫ్ ది ఇండియాస్ ట్రాన్స్షిప్మెంట్ కార్గో ఏదైతే ఉందో అది మొత్తం అబ్రాడ్లో కానీ ఫారెన్ పోర్ట్స్తో కానీ హ్యాండిల్ చేస్తున్నాము. దీనివల్ల మనకి లాజిస్టిక్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సో వేర్ వీ కెన్ హ్యావ్ ద డొమెస్టిక్ హబ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ తగ్గిపోతుంది,
తర్వాత గ్లోబల్గా ట్రాన్స్షిప్మెంట్ ఏమైనా చేయాలని కూడా మన దగ్గరికి రావచ్చు. సో దట్ విల్ ఇంక్రీజ్ ద రెవెన్యూ. దాంతోపాటు పోర్ట్ రిలేటెడ్ డెవలప్మెంట్ అనేది సపోర్ట్ చేసి ఐలాండ్ ఓవరాల్గా మనకి డెవలప్మెంట్ అనేది చూడొచ్చు అనమాట, విచ్ ఈస్ ద గ్రేట్ నికోబార్. బట్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ వచ్చేసరికి ఇక్కడ ట్రాపికల్ ఫారెస్ట్ అనేది చాలా ఎక్కువగా అంత ఈజీగా బిల్డ్ అయ్యేది కాదు. సో ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్, ఈ ఎకలాజికల్ యాక్సిడెంట్ అని చెప్పి అంటాం. సో ఈ రకమైన ఎకలాజికల్ ఇర్రివర్సిబిలిటీ అంటే మళ్ళీ మనం దాన్ని రీస్టోర్ చేయడం చాలా కష్టం. సో 9.64 lakhs అఫీషియల్ కట్ చేయాలి అని చెప్పేసి మనకి అఫీషియల్ ఎస్టిమేట్ అనేది ఉంది. సో ఇంతవరకు ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మొత్తం మనకి పోతుంది అనమాట. సో హ్యాబిటేట్ లాస్ ఫర్ నికోబార్ మెడాపోడ్ అండ్ నికోబార్ ట్రీ షిరు ఇవన్నీ కూడా మనకి కీ స్పీసీస్ ఇక్కడ. సెకండ్ వచ్చేసరికి ఈ మెరైన్ బేలో ఏదైతే ఉందో జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్స్కి ఇది ఒక నెస్టింగ్ సైట్ అనమాట. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఈ లైక్ మనకి పోర్ట్ బుల్ జాయింట్ ట్రై చేస్తామో దాంట్లో ఇదంతా కూడా పోతుంది. దాంతోపాటు కోరల్ రీఫ్స్ ఏవైతే ఉంటాయో ఆ కోరల్ కాలనీస్ కూడా 20,000+ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. అండ్ ఈ లెదర్ బ్యాక్ టర్టిల్స్కి నెస్టింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అది కూడా పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి వాటిని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాని పరిస్థితి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో గవర్నెన్స్ ఇష్యూ వచ్చేసరికి మనకి ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉందో అది జస్ట్ సింగిల్ లైక్ సీజన్ డేటా తీసుకొని కాంప్రహెన్సివ్గా చేయలేదు అని చెప్పేసి చేస్తున్నారు అనమాట. అండ్ డీనోటిఫికేషన్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ అండ్ ట్రైబల్ రిజర్వ్ కూడా చేయడం జరిగింది. అండ్ కంపెన్సేటరీ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అది హర్యానాలో చేస్తూ అంటున్నారు. బట్ కన్సిడరింగ్ ద లైక్ ఎకోసిస్టమ్ ఇన్ ద లైక్ వాట్ యూ సే గ్రేట్ నికోబార్ అండ్ హర్యానా ఇట్ ఈస్ నాట్ ఎకలాజికలీ ఈక్వివలెంట్, అంటే ఏ రకంగా కూడా సమానంగా కాదనమాట అది. సో ఈ కోరల్ ట్రాన్సాక్షన్ కూడా చేయడం అనేది ఏంటంటే యూ కాంట్ మేక్ దెమ్ సర్వైవ్. ఒక్కసారి లొకేషన్ మార్చిన తర్వాత దాని సర్వైవల్ రేట్స్ అనేవి పడిపోతాయి అనమాట. సో ఇప్పుడు షాంపెన్ ట్రైబ్ గురించి చూసుకుంటే ఇట్ ఈస్ లైక్ కేటగరైజ్డ్ యాజ్ PVTG, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. సో దే ఆర్ సెమీ నోమాడిక్ హంటర్ గ్యాదరర్స్. వాళ్ళ పరంగా రిస్క్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డిస్ప్లేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ వచ్చేసరికి డిసీజ్ ఎక్స్పోజర్. వాళ్ళు ఏంటంటే ఇప్పటివరకు ఏ హ్యూమన్స్తో కూడా కాంటాక్ట్లో లేరు. సో లార్జ్ స్కేల్ కాంటాక్ట్ విల్ లైక్ వాట్ యూ సే డిసీజ్ ఎక్స్పోజర్కి కూడా వాళ్ళు చేస్తూ లాస్ట్లీ కల్చరల్ ఎక్స్టింక్షన్కి దారి తీసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నా నికోబారీస్ ట్రైబ్ చూసుకుంటే వీళ్ళని 2004 సునామీ తర్వాత డిస్ప్లేస్ చేయడం జరిగింది. కానీ ఒకసారి డిస్ప్లేస్ చేసిన తర్వాత దే వర్ ప్రామిస్ టు గెట్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ హోమ్. కానీ ఇప్పటివరకు ఆ ప్రామిస్ అయితే ఇంకా తీర్చలేదు. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రామిస్ని రిటర్న్ చేయకుండా బ్లాక్ చేసే ఛాన్స్ కూడా మనకి ఉంది. అందుకని కూడా మనకి ఇంత ఇష్యూ అనేది అవుతుంది అనమాట. అండ్ లీగల్గా చూసుకుంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం ఈ రకంగా ప్రాజెక్ట్ తీసుకోవాలన్నప్పుడు గ్రామ సభ కన్సెంట్ అయితే కావాలి. సో గ్రామ సభ కన్సెంట్ అనేది తీసుకోకుండా బైపాస్ చేశారు అని చెప్పి అంటే ఇనిషియల్గా కన్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ లేటర్గా ఏమైందని చెప్పంటే ఈ కన్సెంట్ అనేది తీసేసుకున్నారు అనమాట వెనక్కి. బికాస్ దే ఫీల్ దట్ దేర్ వాజ్ నో ట్రాన్స్పరెన్సీ అండ్ కరెక్ట్గా చెప్పట్లేదు అని చెప్పేసి ఇవాళ తీసుకున్నారు. అండ్ దేర్ వాజ్ ఆల్సో అలిగేషన్ టు అలిగేషన్ ఆఫ్ ఫోర్స్డ్ సరెండర్ సర్టిఫికేట్స్. అంటే ల్యాండ్ని సరెండర్ చేస్తున్నాము అని చెప్పి ఫోర్స్ఫుల్గా వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకున్నట్టు జరిగింది. ఈ రకంగా జరగడం వల్ల ఏమైందని చెప్పంటే అక్కడ ఉండే ట్రైబ్స్ ఏవైతే ఉంటారో ఆ ట్రైబ్స్ యొక్క లైక్ రైట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి అనమాట. సో జ్యుడిషియల్ డెవలప్మెంట్ తీసుకుంటే NGT 2023లో స్టే అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక హై పవర్డ్ కమిటీని ఫామ్ చేశారు. సో ఈ కమిటీ ఏం చేసింది, ఒక సీల్డ్ కవర్లో రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది. బట్ NGT లేటర్ అలౌడ్ ద ప్రాజెక్ట్ టు ప్రొసీడ్. ఇక్కడ ఇంకా క్రిటిసిజం ఎక్కడ వచ్చిందని చెప్పంటే ట్రాన్స్పరెంట్గా లేదు రిపోర్ట్ పరంగా, అసలు ఆ రిపోర్ట్లో ఏముంది అని చెప్పలేదు అని చెప్పేసి అలిగేషన్స్ ఉన్నాయి. సెకండ్లీ పబ్లిక్ ప్రాజెక్ట్ని కూడా ఒక స్టేట్ సీక్రెట్ లాగా ట్రీట్ చేయడం అనేది ఇంకొక క్రిటిసిజం. సో ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పి ఒకటి అన్నారు, దాంతోపాటు ఒక సీక్రెట్గా చేస్తున్నారని చెప్పేసి అన్నారు అనమాట. కోర్ క్రిటిసిజమ్స్ వచ్చేసరికి చాలా స్పీడ్గా చేశారని చెప్పి దాంట్లో డ్యూ డిలిజెన్స్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వకుండా చేశారని చెప్పి అన్నారు. దాంతోపాటు ప్రొసీజర్ పరంగా ఫాలో అవ్వాల్సినవి వైలేట్ చేసుకుంటూ వెళ్ళి ప్రాపర్గా ప్రొసీజర్స్ కూడా ఫాలో అవ్వలేదని చెప్పి ఇంకొక క్రిటిసిజం ఉందన్నమాట. అండ్ ఈ ఎకలాజికల్ డ్యామేజ్ ఏదైతే చేస్తున్నామో దిస్ ఈజ్ ఇర్రివర్సబుల్. అంటే ఆ లెవెల్ ఆఫ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ని మళ్ళీ రెజనరేట్ చేయాలని చెప్పి అంటే చాలా కష్టం. అండ్ ట్రైబల్ కన్సెంట్ ఏదైతే ఉందో అది అలెజ్డ్లీ చాలా బైపాస్ చేశారు, చాలా ఫోర్స్ఫుల్గా సరెండర్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ఇంకొక క్రిటిసిజం. లాస్ట్కి వచ్చేసరికి కన్జర్వేషన్ అనేది ఒక హ్యూమన్ ఇష్యూ కోర్ ఇష్యూలా తీసుకోకుండా జస్ట్ కామన్గా ఇక్కడ కొట్టేస్తున్నాం కాబట్టి ఇక్కడ హర్యానాలో నాటేస్తాం అన్నట్టు దాన్ని ఏం చేశారు అని చెప్పంటే బాక్స్ టికింగ్ లాగా తీసుకొచ్చేసారు.
సో మెయిన్ ఇక్కడ డెవలప్మెంట్ వర్సెస్ ఎప్పుడు మనకి కన్జర్వేషన్ పర్స్పెక్టివ్ మనం ఆలోచిస్తే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ థింగ్ స్ట్రాటజికల్లీ మనకి సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. సెకండ్లీ మెరిటైమ్ డామినెన్స్ పరంగా కూడా మనం ఏంటంటే ఆ ఏరియాలో కావచ్చు, ఈ ట్రాన్స్షిప్మెంట్ పరంగా కావచ్చు, కాస్ట్ తగ్గించుకోవడం చేసుకోవచ్చు. అండ్ ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్ అనేది మనం అల్టిమేట్గా ఎన్షూర్ చేయొచ్చు. బట్ కన్జర్వేషన్ పర్స్పెక్టివ్ చూసుకుంటే అక్కడ ఇప్పటివరకు ఎంతైతే బయోడైవర్సిటీ సపోర్ట్ చేస్తుందో ఆ బయోడైవర్సిటీ అంతా కూడా లాస్ అయిపోతుంది. అండ్ వీ కాంట్ రెజ్యూనేట్ దట్. సెకండ్లీ ట్రైబల్ డిస్ప్లేస్మెంట్. ఈ ట్రైబల్ ఏవైతే ఉన్నారో లైక్ ఇండిజినస్ ట్రైబ్స్ వాళ్ళందరినీ కూడా డిస్ప్లేస్ చేయాల్సి ఉంటుంది. యాజ్ యూ ఆల్ నో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ సోషల్ ప్రాబ్లమ్స్ లైక్ ఫేస్డ్ బై దెమ్. ల్యాండ్ ఏలియనేషన్ అంటాము రైట్. సో ల్యాండ్ ఏలియనేషన్ అని చెప్పంటే వాళ్ళ ల్యాండ్ నుంచి వాళ్ళని దూరంగా పంపించేయడం. సో దిస్ విల్ ఆల్సో హ్యాపెన్. అండ్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దీని పరంగా స్ట్రాంగ్ అయితే లేదనమాట. సో దిస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ అంబిషియస్. బట్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఏదైతే డెవలప్మెంట్ ఫౌండేషన్ని కుదిపేస్తుందో ఆ డెవలప్మెంట్ నిజంగా డెవలప్మెంటే కాదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ ద ఫారెస్ట్ రైట్స్ అండ్ ఇక్కడ ట్రైబ్స్ని కూడా జాగ్రత్తగా చూసుకొని ఆ కల్చరల్ లైక్ ఏమంటారు ఆథెంటిసిటీ కూడా పెంచడం మనకి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ బయోడైవర్సిటీ అండ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ ట్రీస్ అండ్ దట్ మచ్ ఫారెస్ట్ కవర్ కూడా మనం తీసేయకూడదు. సో దే షుడ్ బి ఎ కేర్ఫుల్ బ్యాలెన్స్ బిట్వీన్ ద డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ conservation. So thank you so much. We'll be back again with another video.